రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన రాయితీలను వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఏలూరు రెవెన్యూ భవన్లో ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బొప్పరాజు హాజరయ్యారు. ఈ నెల 23, 24 తారీఖుల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర ఏపీ జేఏసీ నాయకుల సమావేశం జరగనుంది. ముందే దీనిపై ప్రభుత్వం ఆలోచించి ఉద్యోగ డిమాండ్లపై ప్రకటన చేయాల్సిన అవసరం ఉందన్నారు. లేని పక్షంలో రెవెన్యూ ఉద్యోగులు తీసుకునే ప్రతి చర్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎందుకు ఉద్యోగుల గురించి కనీసమైన ఆలోచించట్లేదు అనేటువంటి చర్చ విపరీతంగా ప్రతి ఉద్యోగి నుంచి వస్తున్నటువంటి మాట. దాదాపు 1/7/2023 నుంచి ఆర్థిక ప్రయోజనం రావాల్సినటువంటి ప్రతి ఉద్యోగి గత 2 సంవత్సరాలుగా తన ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోతున్నాడు ఈ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి. దానికి కారణం కేవలం ప్రభుత్వాలు ఏదైతే పిఆర్సీ కమిషనర్ని నియమించి సమయానికి నివేదిక తెప్పించుకోకపోవడం వల్ల, అదేవిధంగా కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి సాంప్రదాయం ప్రభుత్వం పోతూ ఏ ప్రభుత్వమైనా ఐఆర్ని నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంత ఐఆర్ ఇస్తామని చెప్తారు, లేదా కొత్త ప్రభుత్వం రాగానే ఇదిగో మేము ఇంత ఐఆర్ ఇస్తున్నాం ముందుగా, తర్వాత నివేదిక వచ్చినాక ఫిట్మెంట్ మాట్లాడుకుందామని చెప్తారు. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా కనీసం ఐఆర్ ప్రకటన లేదు. అదే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి మా మీద ఈరోజు 5% ఐఆర్ తీసుకుంటూ గత 2 సంవత్సరాలుగా లబ్ధి పొందుతున్నాడు. కానీ